తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి మనం 28వ రోజుకు మనం చేరుకున్నాం. గత 27వ పాశురంలో గోదాదేవి తాను కృష్ణుణ్ణి భర్తగా పొందుతూ, భర్తగా అయినటువంటి కృష్ణుడు తనకు చేసేటువంటి ఏ మర్యాదలు, ఏ సమ్మానమైతే ఉన్నదో అది లోకమంతా కూడా కీర్తించే విధంగా ఉండాలి అని కృష్ణుడితోటి పూర్తి అనుబంధాన్ని తాను కోరుకున్నది. ఆ కోరుకున్నటువంటి అనుబంధాన్ని కృష్ణుడు ఇవ్వాలి అని, అలాగే ఆయన ఏ విధంగా అనుగ్రహించాలో ఆ విషయాన్ని ఈ పాశురంలో, స్వామి నువ్వు మా యందు ఇటువంటి గొప్ప అనుగ్రహ బుద్ధితోటి నీ భార్యలముగా మమ్మల్ని చేసుకొని మాకు అటువంటి గొప్ప మర్యాదను ఇవ్వవలసింది, మేము ఏదైనా పొరపాటు ఏవైనా చేసినట్లయితే మమ్మల్ని క్షమించవలసింది అని ఈ పాశురంలో కృష్ణుడు గోదాదేవి ఇద్దరూ సంభాషించేటువంటి రీతిలో ఈ పాశురం కనిపిస్తుంది. అంటే గోదాదేవి తాను కోరుకుంది కదా, నీవు ధరింపజేస్తే వస్త్రాన్ని ధరించాలి, ఆభరణములను ధరించాలి, కలిసి మనం పరమాన్నాన్ని స్వీకరించాలి అని కోరినటువంటి విధానాన్ని కృష్ణుడు విన్న తర్వాత కృష్ణుడు గోదాదేవితో అంటున్నాడు, గోదాదేవి మీరు ఇవన్నీ అడిగారు కదా, మీరు చేసినటువంటి అంటే మీరు అడగడానికి మీకు ఉన్నటువంటి యోగ్యత ఏమిటి? ఇప్పుడు నా దగ్గర నుంచి కోరుకునేటువంటి ఈ వరం ఉన్నదే, ఇది ఎంత గొప్పది అని అంటే మోక్షంతో సమానమైనది. మోక్షంలో ఏ విధంగా అంటే మోక్షం అంటే ఏమిటి అంటే నువ్వు కోరుకున్నవన్నీ పరమాన్నము స్వీకరించడం, అది అందరితో కలిసి స్వీకరించడం, నేను నీకు స్వయంగా ఆభరణములు ధరింపజేయడం, ఇదంతా కూడా ఎలాంటిది అనంటే మోక్షముతో సమానమైనటువంటి ఫలాన్ని కదా మీరు కోరుతున్నారు. అటువంటి కోరిక కోరడానికి మీ దగ్గర ఉన్నటువంటి యోగ్యత ఏమిటి అనంటే ఆ యోగ్యతలన్నీ కూడా ఈ పాశురంలో చెప్తున్నట్లుగా మనకు అనిపించే విధంగా ఈ పాశురాన్ని గోదాదేవి అనుగ్రహిస్తూ ఉన్నారు. కరవహళ్ పిన్షన్ కానం சேர்ந்துண்போம் அறிவொன்னு மில்லாத ஆய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை పుణ్యం యాముడయోం కురై ఒన్నుమిల్లాద గోవిందా. గత పాశురంలో కూడార వెల్లుంషీర్ గోవిందా, అక్కడ కూడా గోవిందా అని పిలుస్తుంది ఆ పరమాత్మను కృష్ణుణ్ణి. ఈ పాశురంలో కూడా గోవిందా అని పిలుస్తుంది. ఎట్లాగంటే చెప్తున్నది, కరవహళ్ పిన్షన్, నువ్వు మా యోగ్యతలనన్నీ అడుగుతున్నావు కదా కృష్ణ, మాకుండేటువంటి యోగ్యతలు ఏమిటంటే కరవహళ్ పిన్షన్ కానం சேர்ந்துண்போம். మేము గొల్లకులంలో పుట్టాము, మేమంతా కూడా గొల్లకులంలో పుట్టినటువంటి మాకు, గోపికలమైనటువంటి మాకు ఎవరితో సంబంధం? మాకు అంటే ఆవులతోటి గేదెలతోటి వాటితోటే మాకు సంబంధం. మాకుండేటువంటి ధర్మం అదే. మాకు వేదములో శాస్త్రములో వీటితోటి ఏం పరిచయం లేదు. మేము గోవుల్ని కాచుకుంటూ తిరిగేటువంటి వాళ్ళం. గోవుల్ని, ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని, ఇలా ఉండేటువంటి జంతువులను అడవికి తీసుకువెళ్ళి అక్కడ మేపుకొని వచ్చి వాటి ద్వారా వచ్చేటువంటి జీవనముతో బ్రతుకుతుండేటువంటి వాళ్ళం మేమంతా కూడా. కరవహళ్ పిన్షన్ కనుక ఈ గోవులతో పాటు వెళ్ళి కానం சேர்ந்து అడవికి వెళ్ళి అడవిలో ఉంబోం. మాకు ఆచార వ్యవహారాలేం తెలియవు. మేము ఇంట్లో ఇంత చద్దెన్నం కట్టుకొని మూట కట్టుకొని అడవులకు వెళ్ళి ఈ గోవుల్ని మేపుకుంటూ అక్కడ ఈ చద్దెన్నాన్ని తిని బతుకుతూ ఉండేటువంటి వాళ్ళం. కానం சேர்ந்துண்போம் அறிவொன்னுமில்லாத, ఎటువంటి జ్ఞానము, అరివు అంటే జ్ఞానము అని అర్థం. అంటే మామూలుగా ఏ బ్రాహ్మణులకో వాళ్లకో వేదవేత్తలైనటువంటి వాళ్లకో వేదాంతులకో ఉండేటువంటి జ్ఞానము మాకు వచ్చేటువంటి అవకాశం ఏం లేదు. అరివొన్నుమిల్లాద, ఇటువంటి ఆచార వ్యవహారాలు కానీ ఇవేమి కూడా ఏమీ తెలియనటువంటి ఆయుక్కులత్తు, ఒక గొల్ల కులంలో పుట్టినటువంటి వాళ్ళం. ఆయుక్కులత్తు అలా ఉండేటువంటి మేము, మాకు ఎటువంటి ఆచార వ్యవహారాలు లేకపోయినా, మేము అడవుల్లో గోవులతో తిరుగుతున్నా మాకుండేటువంటి గొప్ప పుణ్యం ఏమిటో తెలుసునా, ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. సాక్షాత్తు యజ్ఞభోక్తమైనటువంటి నీవు మా కులంలో పుట్టావు కదయ్యా. మేము గొల్ల కులంలో పుట్టిన మా కులంలో నీవు పుట్టావు, గోపాలకుడివుగా మాతో పాటు పెరిగావు. అది మాకుండేటువంటి గొప్ప భాగ్యం. ఉందన్నై పిరవి, నీ యొక్క అవతారం అనేటువంటిది మా కులంలో జరిగింది అనేటువంటి పుణ్యం యాముడయోం, అటువంటి గొప్ప పుణ్యాన్ని కలిగి ఉన్నాం మేము. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం కురై ఒన్నుమిల్లాద గోవిందా. నువ్వు మా కులంలో పుట్టినా, నువ్వు గోపాలకుడిగా ఉన్నా, గోపాలకుడి అయినంత మాత్రాన నీకుండేటువంటి జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనేటువంటి గుణములు ఉన్నాయో అటువంటి గుణముల్లో ఎటువంటి లోపం లేదు.
భగవంతుడికి ఉండేటువంటి నువ్వే సాక్షాత్ కృష్ణస్తు భగవాన్ స్వయం అని, కృష్ణుడంటే ఎవరు? సాక్షాత్తు భగవంతుడే. ఏష నారాయణ శ్రీమాన్ అన్నట్టుగా నారాయణుడే ఇక్కడ కృష్ణుడుగా ఆగత మధురాంపురీం, ఈ మధురా నగరానికి వచ్చాడు అని విష్ణుపురాణం మొదలైనటువంటి పురాణాలు చెప్తున్నందువలన నీకు ఎటువంటి కొరత లేదయ్యా. కురైవన్నుమిల్లాద గోవింద, నువ్వు మా కులంలో పుట్టి గోపాలకుడుగా ఉన్నా నీ యొక్క శక్తిలో ఎటువంటి లోపం లేదు. కురైవన్నుమిల్లై, కురైవన్నుమిల్లై అంటే ఎటువంటి లోపము లేదు. అంటే నువ్వు పరిపూర్ణుడమైనటువంటి వాడు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనేటువంటి వేదమంత్రం చెప్తున్నట్లుగా పరిపూర్ణమైనటువంటి షడ్గుణ పరిపూర్ణుడైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి కృష్ణ పరమాత్మవు నువ్వు. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయోం కురైవన్నుమిల్లాద గోవింద, ఎటువంటి లోపము లేనటువంటి గొప్ప పరిపూర్ణమైనటువంటి అవతార మూర్తివిగా ఉన్నటువంటి వాడు నువ్వు. కురవన్నుమిల్లై గోవింద, ఓ గోవింద అని ఈ పాశురంలో కూడా గోవింద అని పిలవడం. ఈ గోవిందనామానికి ఉండేటువంటి శక్తి ఎలాంటిది అని అంటే చెప్తారు. ఈ గోవిందనామాన్ని ఉచ్చరిస్తే, ఒకసారి ఉచ్చరిస్తే చాలు, అది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కనుక ఈ వరసగా పాశురాల్లో గోదాదేవి నిన్నటి పాశురంలోనూ గోవింద అన్నారు, ఇప్పటి పాశురంలోనూ గోవింద అంటారు, ఈరోజు పాశురంలో, రేపటి పాశురంలోనూ గోవింద అంటారు. ఇలా 3 పాశురాల్లోనూ గోవింద గోవింద అని 3 సార్లు గోవిందనామాన్ని చెప్పడం అని అంటే సత్యం సత్యం పునఃసత్యం అన్నట్లుగా 3 సార్లు ఏదైతే పలికామో అది సత్యం అవుతుంది అని అంటారు. కనుక ఆ విధంగా గోవిందనామం చాలా గొప్పది అని స్థాపించడమే గోదాదేవి యొక్క లక్ష్యంగా ఇక్కడ కనిపిస్తుంది. కనుక కురవన్నమిల్లాద గోవింద ఉందన్నోడురవేల్ నమక్కింగొழிక్క ఒழியாது. ఓ స్వామి, నీకు మాకు ఉండేటువంటి ఈ సంబంధం ఉన్నదే, జీవాత్మకు పరమాత్మకు ఉండేటువంటి ఏ సంబంధం ఉన్నదో ఆ సంబంధాన్ని నువ్వు పోగొట్టుకోలేవు, మేము పోగొట్టుకోలేము. లోకంలో ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా, అంటే తండ్రి కొడుకు బిడ్డ భార్య ఇలాంటి సంబంధాలన్నీ కూడా ఒక జన్మలో ఉండి ఇంకొక జన్మలో పోతాయి. కానీ నీతోటి మాకుండేటువంటి సంబంధం ఎప్పటికీ ఉంటుందయ్యా, 7 జన్మలకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు పరమాత్మవైతే మేము జీవాత్మలం గనక మన ఇద్దరికీ ఉండేటువంటి సంబంధం ఉందన్నోడొరవు, నీతో ఉండేటువంటి సంబంధం ఇంగు ఒழிక్క ఒழியாது. నీ వల్లనూ పోగొట్టుకోలేవు, మా వల్లనూ పోగొట్టుకోలేము. ఇద్దరము ఆ సంబంధాన్ని ఘనంగా మనం ఇక్కడ అనుభవించి తీరవలసిందే. ఒழிక్క ఒழியாது. అరియాద పిల్లహళం స్వామి, మాకు ఏమి అరియాద పిల్లహళం, మాకే జ్ఞానము లేదయ్యా. ఏ జ్ఞానము లేనటువంటి అరియాద పిల్లహళం, అజ్ఞానులమైనటువంటి పిల్లహళం, చిన్నపిల్లలం మేమంతా కూడా, గోప బాలికలం మేమంతా కూడా. అరియాద పిల్లహళం, అలా ఏమీ తెలియనటువంటి మేము అన్బినాల్, నీ మీద ఉండేటువంటి ప్రేమతోటి, అన్బు అంటే ప్రేమ, అన్బినాల్ ఉందన్నై చిరుభేర ఎഴുత్తనవం సీరియరులాదే, నీకు సంబంధించినటువంటి పేర్లలో మేము చిరుభేర ఎഴുత్తనవం, ఏదో వరసకి కానీ లేకపోతే మీతో ఉండేటువంటి చనువు వల్ల కానీ ఏవైనా చిన్న చిన్న పేర్లతో పిలిచామేమో నిన్ను. అంటే సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, అర్జునుడంతటి వాడు కృష్ణ పరమాత్మతో అంటాడు, సఖేతి మత్వా, నువ్వు నా స్నేహితుడు అనుకొని నిన్ను హే కృష్ణ హే యాదవ హే సఖేతి, నువ్వు హే కృష్ణ రా అని పిలిచాం. మర్యాద లేకుండా పిలిచేవాడిని నిన్ను. హే కృష్ణ హే యాదవ, ఓ యాదవుడా, హే సఖా, ఓ స్నేహితుడా, ఓ మిత్రుడా అని ఇలా పిలిచేవాడిని. కానీ అది నువ్వు మనసులో పెట్టుకోకు అని ఎలాగైతే అర్జునుడు కృష్ణుడితో అన్నాడో అలాగే గోదాదేవి కూడా ఇక్కడ అంటోంది, ఉందన్నై చిరుభేర ఎഴുత్తనవం సీరియరులాదే, నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచామని నువ్వు సీరియరులాదే, మా మీద కోపం తెచ్చుకోకు. ఇరైవా నీతారాయ్ పరై, ఇరైవన్ అంటే భగవంతుడా, ఇరైవా ఓ స్వామి, నీ తారాయ్ పరై, నువ్వు మాకు కావలసినటువంటి పరమ పురుషార్థాన్ని ప్రసాదించవయ్యా అని ఈ పాశురంలో గోదాదేవి భగవంతుడికి తన యొక్క యోగ్యతను చెప్పుకుంటూ, నీ దగ్గర అడగడానికి నాకు యోగ్యత ఉన్నది అని చెప్తూ ఈ పాశురంలో ప్రార్థన చేయడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి విషయం. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం.